వెస్ట్ బెంగాల్లో అధికారం మారి టీఎంసీ మమతా బెనర్జీ స్థానంలో బీజేపీ సువేందు అధికారి అధికారంలోకి వచ్చాక బెంగాల్ విషయం ఏమిటో గాని బంగ్లాదేశ్ లో మాత్రం భూకంపం వస్తోంది. ఒక్కొక్కడికి పిచ్చెక్కుతోంది. వారేమంటున్నారో, వారు ఏం మాట్లాడుతున్నారో, వారు ఏం చేస్తున్నారో వారికే తెలియటం లేదు. ఒక వీడియో క్లిప్ ని చూపిస్తాను, చూడండి ఇప్పుడు. নেতৃত্বে আমরা বাধা পেলে আমি ছাড়িয়ে দিব না। তারা মজা করবে, ফুর্তি করবে, পূজা করবে, আর আমার ভাইরা ভারতের মাটিতে কোরবানি করতে পারবে না। তা হবে না, তা হবে না, তা হবে না। చూశారు కదా, ఈ వ్యక్తి తన మెడలు విరిగిపోయేలాగా కసితో ఎలా ఊపుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అతని తల ఊపుడికి అతని తలలోని బ్రెయిన్ బయటికి కారిపోతుందేమో అన్నట్టుగా ఊపుతూ ఊగిపోతున్నాడు. చూశారా? ఇతను బంగ్లాదేశ్ కి చెందిన ఒక ముల్లా, జిహాదీ. ఇతను మన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గోవధపై తెచ్చిన చట్టం గురించి మాట్లాడుతున్నాడు. గోవధ నిషేధ చట్టం అమలు చేయాలి అని సువేందు అధికారి నిర్ణయం తీసుకున్నారు కదా. ఈ విషయం గురించి అలా తీవ్రంగా ఫ్రస్ట్రేట్ అవుతూ ఊగిపోతున్నాడు. ఇతడు ఈ వీడియోలో ఏమంటున్నాడు అంటే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తే దేశంలోని హిందువులను హిందూ పండుగలు జరుపుకోవడాన్ని తాను అనుమతించబోనని ఈ జిహాదీ అంటున్నాడు. పశ్చిమ బెంగాల్లో తీసుకునే నిర్ణయం గురించి బంగ్లాదేశ్ లో ఉన్న వీడికి ఎందుకు? సువేంది అధికారి తీసుకున్న నిర్ణయాలు కేవలం బెంగాల్ వరకే చెల్లుబాటు అవుతాయి కదా, బంగ్లాదేశ్ కి కాదు కదా. బంగ్లాదేశ్ లో యథేచ్ఛగా వారికి నచ్చినట్టు వారు దేనినైనా తినొచ్చు కదా. కానీ ఇతడు ఈ నిర్ణయం బంగ్లాదేశ్ కి కూడా వర్తిస్తుంది, తనకు కూడా వర్తిస్తుంది అన్నట్టుగా ఉన్మాదంతో ఎలా ఊగిపోతూ మాట్లాడుతున్నాడో చూడండి. ఈ నిర్ణయం అమలు చేస్తే తను హిందువులను, హిందూ పండుగలను జరుపుకోనివ్వను అంటూ భయపెడుతున్నాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇంకా వీరి సోదర దేశాలు అన్నింట వీరికి తెలిసింది ఏమిటి అంటే, భయపడితే ఓడిపోవటం, భయపెడితే గెలవటం అనే సూత్రాన్ని వీరు పాటిస్తారు. అందుకే మీరు చూడండి, వీరు ఎక్కడ దేని గురించి మాట్లాడినా భయపెడుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇలా మాట్లాడే ఆఫ్ఘనిస్తాన్, ఇలా మాట్లాడే గాజా, ఇలా మాట్లాడే సిరియా, పాకిస్తాన్, నైజీరియా, సూడాన్ లాంటి దేశాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఉన్నారు అంటే, చేయడానికి పని దొరక్క, తినడానికి తిండి దొరక్క, కన్న పిల్లలని అమ్ముకునే దౌర్భాగ్యంలో పడిపోయారు. పాకిస్తాన్ కూడా ఇదే వరుసలో ఉంది. ఈ రోజు తింటే రేపటికి గ్యారంటీ లేదక్కడ. ఆఫ్ఘనిస్తాన్ లో ఆకలి అనే టాపిక్ పైన ఒకసారి సెర్చ్ చేసి చూడండి, గూగుల్లో గానీ యూట్యూబ్ లో గానీ. అక్కడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీకు కనబడుతుంది. తన సొంత కన్నబిడ్డలని తిండి కోసం అమ్ముకోవాల్సి వస్తోంది అని ఏడుస్తున్న వాళ్ళు కనబడతారు. అయితే పరిస్థితి ఎంత దయనీయంగా మారినా దానికి కారణం మతోన్మాదం అని గ్రహించటం లేదు. తమను నమ్మి భయపడితే గెలవటం అన్న సిద్ధాంతాన్ని వారు వదలటం లేదు. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ జిహాదీ తల విరిగిపోయేలాగా ఊపుతూ అరుస్తూ భయపెడుతున్నాడు కదా. మరి ఇతడి బెదిరింపులకి సువేందు భయపడతారా? భారత్ భయపడుతుందా? సువేందు అధికారి గారు సీఎంగా ఇలా పదవిలోకి వచ్చి రాగానే దుమ్ము రేపుతున్న తీరుకు బెంగాల్ దిమ్మెరపోవడం పక్కన పెట్టి బంగ్లాదేశ్ అండ్ బంగ్లాదేశ్ జిహాదీలు దిమ్మెరపోతున్నారు. బంగ్లాదేశ్ లో ఉండి బంగ్లాదేశ్ ని జిహాదీ రాజ్యంగా ఏ గాజా లాగానో ఆఫ్ఘనిస్తాన్ లాగానో మార్చడానికి శ్రమిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు అక్కడ ఉండి సువేందు అధికారి దూకుడును చూసి దిమ్మెరపోతున్నాయి. భారత్ అనే మహాజ్యోతిలోకి దూకి మాడిపోయే మిడతల్లాంటి వారు మీరు అన్నట్టుగా ఎవ్వడినీ పట్టించుకోకుండా ఇటు సువేందు అధికారి, అటు అమిత్ షా గారు సుడిగాలిలాగా చెలరేగుతున్నారు. బంగ్లా భారత్ల మధ్య స్మార్ట్ ఫెన్సింగ్, బంగ్లా చొరబాటుదారు ప్రతి ఒక్కడిని వెనక్కి పంపించేస్తాం, 3Dతో కొడతాం అంటూ అమిత్ షా గారు తీవ్రమైన ప్రకటన చేశారు. మీరు వినే ఉంటారు దీని గురించి, 3D గురించి వినే ఉంటారు. 3D అంటే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్. డిటెక్ట్ అంటే అక్రమ వలసదారులను గుర్తించడం, డిలీట్ అంటే ఓటరు జాబితా నుండి వారి పేర్లను తొలగించడం, డిపోర్ట్ అంటే వారిని వారి దేశాలకి పంపించడం. ఈ 3D ఇప్పుడు ముఖ్యంగా బంగ్లాదేశ్ కి గుండెల్లో పేలే ఆటం బాంబులా మారింది. బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాట్లు, అక్రమ కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది బంగ్లాదేశీయుల ఈ ఫ్రస్ట్రేషన్ చూస్తే, అక్కడి వీధుల్లో వారి అరుపులు, సోషల్ మీడియాలో వారి పోస్టులు చూస్తే అర్థమవుతుంది. బెంగాల్లో సువేందు అధికారి రూల్ స్టార్ట్ కాగానే లక్ష్మీ బండార్ కింద మహిళలకు 3000 పెన్షన్ స్టార్ట్ చేశారు. జూన్ 1వ తేదీ నుండి మహిళలకు ఫ్రీ బస్ కూడా అఫీషియల్ గా ఓకే చేశారు. ఇలాంటి సంక్షేమ పథకాలు ఓకే, కానీ బంగ్లాలోని ఇస్లామీ జిహాదీలకు, మన దేశంలోని జిహాదీ మద్దతుదారులకు, ఫాలోవర్స్ కి పిచ్చెక్కించే నిర్ణయాలు ఇవి కావు. వీటితో పాటు మదర్సా డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ కింద మతం ఆధారంగా ఉన్న వెల్ఫేర్ స్కీములు ఆపేయడం, ఇమాములు, పురోహితులకు ఇచ్చే అలవెన్సులు రద్దు చేశారు దీని కింద. ఇందులో హిందూ పురోహితులు కూడా ఉన్నారు, కానీ వీరేం మాట్లాడడం లేదు. కానీ ఇమాములకు మాత్రం మంటలు లేస్తున్నాయి. దీనికంటే మరొక మంటలు లేపే విషయం ఏమిటి అంటే, రోడ్లపైన నమాజ్ చేయడాన్ని నిషేధించడం. నమాజ్ కేవలం మసీదుల్లోనే చేయాలి,
అవసరం అయితే విడతల వారీగా చేయాలి గాని రోడ్లపైన చేయకూడదు అని. సువేందు సర్కార్ అంటించిన మరొక మంట 77 కమ్యూనిటీలకు సంబంధించిన ఓబీసీ స్టేటస్ ను రివ్యూ చేయడం. ఈ 77 75 ముస్లిం కమ్యూనిటీలే ఉన్నాయి. 2010-2012 మధ్యకాలంలో మమతా బెనర్జీ, అంతకు క్రితం లెఫ్ట్ ప్రభుత్వం ఇలా 77 కమ్యూనిటీలను ఓబీసీ కింద చేర్చారు. చూస్తే 77 కమ్యూనిటీలు, కానీ అందులో ఉన్న 75 కమ్యూనిటీలు ముస్లింలకు చెందినవే. 2010కి ముందు ఓబీసీలుగా 66 కమ్యూనిటీలు ఉండేవి. ఇవి దాదాపుగా అన్ని బ్యాక్వర్డ్ హిందూ కమ్యూనిటీలుగా ఉండేవి. లెఫ్ట్ ఫ్రంట్ అండ్ టీఎంసీలు 75 ముస్లిం కమ్యూనిటీలను చేర్చడంతో 7% ఓబీసీ రిజర్వేషన్ కాస్త 17%గా మారింది. దీనిపైన కోర్టులో కేసు ఫైల్ అయింది. 2024 మే 22న కలకత్తా హైకోర్టు 77 కమ్యూనిటీల ఓబీసీ స్టేటస్ ని రద్దు చేసింది. ఈ కమ్యూనిటీలను చేర్చడానికి సరైన సోషియో ఎకనామిక్ సర్వే లేదు, ఓటు బ్యాంకు పాలిటిక్స్ తో ఇలా చేశారు అని రద్దు చేసింది. అయితే టీఎంసీ 2024లో అధికారంలో ఉంది కాబట్టి మమత దీనిపైన సుప్రీంకోర్టులో అపీల్ చేశారు. సో ఇప్పుడు 75 ముస్లిం కమ్యూనిటీలకు లబ్ధిని చేకూర్చే ఓబీసీ రద్దుకు సంబంధించిన అపీల్ని సువేందు అధికారి విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 2010కి ముందు ఉన్న 66 హిందూ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలు మాత్రమే ఓబీసీలుగా మిగులుతారు. 17% నుండి 7%కి ఓబీసీ రిజర్వేషన్ తిరిగి మారిపోయింది. ఇది ఎంత పెద్ద మంట పుట్టించే నిర్ణయమో చూడండి. సో ఇంతే కాదు, సువేందు అధికారి దూకుడును మరింత పెంచుతూ అక్రమ నిర్మాణాలు, ఎన్క్రోచ్మెంట్ల పైన చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 10-15 రోజుల్లోనే యోగి మోడల్ బుల్డోజర్ యాక్షన్ ని ప్రారంభించారు. కోల్కతాలోని తిల్జాలాలో, హౌరా స్టేషన్ వద్ద, సిలిగురి ప్రాంతంలోనూ బుల్డోజర్స్ తో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. తర్వాత సువేందు అధికారి అధికారంలోకి వచ్చాక వందే మాతరం, జనగణమనలను గురించి కూడా సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు. మే 13న ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. 18న అమలులోకి వచ్చేశాయి. ఏమిటి అంటే పాఠశాలల్లో ప్రతిరోజు జాతీయ గీతం జనగణమన పాడిన తర్వాత వందే మాతరం కూడా తప్పనిసరిగా పాడాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన మదర్సాలలో కూడా పాడాలి. కానీ జాతీయ గీతం వందే మాతరం పాడడాన్ని సిపిఐఎం అండ్ ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాయి. టీఎంసీ లాంటి కొన్ని బీజేపీయేతర పార్టీలు ఇలా జాతీయ గీతం వందే మాతరం పాడడాన్ని వ్యతిరేకించడం పైన సైలెన్స్ గా ఉంటాయి. ఈ టాపిక్ పైన ఎన్నో కాంట్రవర్సీస్ జరిగాయి. వీటిని గురించి మీరు వినే ఉంటారు. దేవుడు అనే పేరు పైన, రాముడు, కృష్ణుడు అనే పేరు పైన జాతులు ఏకమవుతాయి. జాతీయ గీతం ఒక దేశాన్ని ఏకం చేస్తారు. మరి వీటిని వ్యతిరేకించే వారు ఎలా జనాలను ఏకం చేస్తారు? అందుకే చూడండి, కమ్యూనిస్టులు చైనా, రష్యాలను ప్రేమిస్తారు. ముస్లిం సంఘాలను చూడండి, పాకిస్తాన్, పాలస్తీనాలను ప్రేమిస్తారు. అందుకే వీరు రాముడు, కృష్ణుడు, వందే మాతరం, జనగణమనలను వ్యతిరేకిస్తారు. సో ఇందుకే సువేందు అధికారి వచ్చి రావడంతోనే వందే మాతరం, జాతీయ గీతం పాడడాన్ని తప్పనిసరి చేశారు. వీటన్నింటిని చూసి దేశంలోని లెఫ్ట్ వింగ్ శక్తులు, ఇస్లామిక్ జిహాదీ మద్దతు శక్తులు, ప్రతిపక్షాలు రగిలిపోతున్నాయి. బీజేపీని ఏదో ఒక విధంగా తప్పుగా చూపించడానికి, ఫెయిల్ పార్టీ అని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పాలిటిక్స్ లో ఇది కామన్ విషయంగా భావించవచ్చు. ప్రతిపక్షాలు తాము గెలవడం కోసం అధికార పక్షం పైన ఈ విధంగానే విమర్శలు చేస్తూ ఉంటుంది. కానీ చిత్రం ఏమిటి అంటే, ఇందువల్ల భారత్ లో కంటే బంగ్లాలో ఉత్పాతం మొదలైంది. బంగ్లాదేశ్ లో టీఎంసీ మమతకు సపోర్ట్ గా ర్యాలీలు తీయడం, గోవధ నిషేధం చేస్తే హిందువులను పండుగలు జరుపుకోనివ్వం అని బెదిరించడం, ఇలా చేస్తూ బట్టలు చించుకుని చచ్చిపోతున్నారక్కడ. దీనిని బట్టి బంగ్లా జాతీయులు ఎంతమంది అక్రమంగా దేశంలోకి ప్రవేశించి ఉంటారు, అలా ప్రవేశించిన వారు ఎన్ని సమాజ విద్రోహక పనులు చేస్తూ ఉన్నారు, భారత్ పైన వారికి ఎంత శత్రుత్వం ఉంది, అక్కసు ఉంది అనేది అర్థమవుతుంది. ఇలాంటి వారికే మమతా బెనర్జీ గారు ఇన్ని రోజులు సపోర్ట్ ఇచ్చారని తెలిసి బాధ కలుగుతుంది. బంగ్లాదేశీయులు భారత్ లోకి లక్షల సంఖ్యలో చొరబడ్డారు. ఇలా వచ్చిన వీరు మన ఉద్యోగాలకు పోటీగా మారారు, మన భద్రతకు ప్రమాదకరంగా మారారు. వీరు ఇక్కడ ఉంటూ, ఇక్కడ తింటూ, ఇక్కడ పడుకుంటూ ఈ దేశం నాశనాన్ని కోరుకుంటారు. పాకిస్తాన్ జిందాబాద్, బంగ్లాదేశ్ జిందాబాద్ అంటారు. హిందుత్వాన్ని వ్యతిరేకిస్తారు, హిందుత్వాన్ని ద్వేషిస్తారు. మరొక అతి ప్రమాదకరమైన విషయం బార్డర్ దాటడం. బార్డర్ దాటడం గురించిన సీక్రెట్స్ చొరబాటుదారులకు చేరవేయడం, స్మగ్లింగ్ కి సంబంధించి, కుట్రలకు సంబంధించి దేశం లోపల ఉన్న ఈ అక్రమ వలసదారుల్లోని జిహాదీ అనుకూలురు సమాచారం చేరవేస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో సంఘ విద్రోహకర విషయాలున్నాయి. వీటన్నింటికి ఇప్పుడు సువేందు సర్కార్ చాలా వేగంగా అడ్డుకట్ట వేస్తున్నారు. ఇందువల్ల బంగ్లాదేశ్కి చెందిన మతోన్మాదులు ఏమీ చేయలేక గిలగలా కొట్టుకుంటూ ఉన్నారు. అలా ఫ్రస్ట్రేషన్ తో వాగుతూ ఉన్నారు, మంటలు కక్కుతూ ఉన్నారు. వీటన్నింటిని వేటిని పట్టించుకోకుండా బెంగాల్ ప్రభుత్వం
సువేందు అధికారి అయితే ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.